మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బండమీదిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంపల బాలేష్ అనే వ్యక్తి బుధవారం తన వ్యవసాయం కాలం వద్దకు వెళ్లగా అదే గ్రామానికి చెందిన అప్పల సాయిలు అనే వ్యక్తి బాలేష్ పై దాడి చేసి దారుణంగా కొట్టి చంపారు. అనంతరం పోలీసులకు లొంగిపోయిన సాయిలు విషయం తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అర్ధరాత్రి బాలేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూఫాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్రమ సంబంధం నేపథ్యంలోనే బాలేష్ ను అప్పల సాయిలు అనే వ్యక్తి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇట్లా చంపేస్తారని మాకు తెలియదు. ఓళ్ళ తరవై పోయేటోడు కాదు. ఓర్కాడికి పోయిండా అని మేము అనుకున్నాము. పోయే వరకు చంపేసిర్రు. పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. ఆ 2 రోజుల కొల కావాలి కాస్తారు మాకు తెలియదు. నాకు 3 బిడ్డలు ధైర్యం పోయి నా ధైర్యం బయట పడ్డది. నా 3 బిడ్డలు తీసుకొని తాగాలి. నా మేమేటు చచ్చిపోవాలి. అవ్వా ఎవరినొక్క మాట అనేటోడు కాదు. పామండలా పోతోడల మంచి పేరు తెచ్చుకుంది కానీ చెడ్డ పేరు తెచ్చుకోలేడు. 2 రోజుల కోలే కావాలి కాసిరు మాకు తెలియదు. ఇది ఎట్లా చేయాలి నైనా లేరు. తీసుకొని పోయిండు. మోటార్ బంద్ చేసి వస్తా ఫోన్ చేస్తే లేట్ అయితే అమ్మా అని అన్నాడు. ఇంకా ఫోన్ చేస్తాను 10:30 అవుతుంది. ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ వస్తుంది. 10:30 ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ వస్తుంది. 10:30 PM నైట్ లిఫ్ట్ చేస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వచ్చే వరకు 2 కార్లు వచ్చినాయి. పోలీస్ కార్లు వచ్చి మా ఇంటికి ఒక ఆయన వచ్చింది. సార్ పోలీస్ సార్ ఇక్కడ వాళ్ళన్న చనిపోయిన వాళ్ళని అందరూ ఇందాల అనుకుంటే మా తాతలు మరి మా కొడుకు లేడు మా డాడీ లేడు అని మేము అన్న వరకు ఆడ పొలం కడుకు వరకు చచ్చిపోయిండు మొత్తం ఇక ఖర్చుతోనే వేసిర్రు. అది ప్లాన్ చేసి మర్డర్ చేసిర్రు. డాడీ మంచి వాళ్ళకి అన్యాయం చేయలేదు. వాళ్ళకి పాపం చేయలేదు. మంచిగా చేసినాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.